మొన్నటి వరకు పార్టీలో ఆయన ఎంత చెబితే అంత. జిల్లా రాజకీయాల్లో సింగిల్ హ్యాండ్ గణేష్లా చక్రం తిప్పేవారు. పార్టీకి అధినాయకుడికి వీర విధేయుడు. కానీ ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. పార్టీ బంపర్ విక్టరీ సాధించే తరుణంలో ఆయన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందరికో పదవులిప్పించిన ఆ నేత ఇప్పుడు తనకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందో లేదో అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఆ మాజీ మంత్రికి మళ్లీ పూర్వ వైభవం దక్కబోతోందా? ఎమ్మెల్సీ రేసులో ఆయన ఇంకెంత దూరంలో ఉన్నారు? లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కళ్ల ముందే రాజకీయ సామ్రాజ్యం కుప్పకూలింది. మొన్నటి వరకు ఒంటి చేతితో జిల్లా రాజకీయాలను నడిపించిన ట్రాక్ రికార్డ్ మాజీ మంత్రి దేవినేని ఉమాది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరంతరం పోరాడిన నేతగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు కృష్ణా జిల్లా టీడీపీలో ఆయన గీసిన గీతను దాటడానికి కూడా ఏ నాయకుడు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడు అదంతా గతం. ఎందరికో టికెట్లు ఇప్పించిన ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా దక్కలేదు. పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చినా ఏ పదవీ లేక సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఎమ్మెల్సీ స్థానాల భర్తీ మొదలు కావడంతో తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు దేవినేని ఉమా. సోదరుడు దేవినేని రమణ అకాల మరణంతో తప్పనిసరి పరిస్థితిలో పొలిటికల్ అరంగేట్రం చేసిన దేవినేని ఉమా టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే దేవినేని ఉమా, ఉమా అంటే తెలుగుదేశం పార్టీ అనే స్థాయిలో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఒడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లు ఉమా రాజకీయ ప్రభావం ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లా రాజకీయాలను, పార్టీ వ్యవహారాలను తను కనుసైగతో చక్కబెట్టిన ఉమాకు ఇప్పుడు ఎలాంటి పదవి లేని పరిస్థితి. గత 5 ఏళ్లలో పార్టీలో జరిగిన పరిణామాలు పొలిటికల్ గా ఆయనను డ్యామేజ్ చేశాయన్న టాక్ ఉంది. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు దేవినేని ఉమా. అయినప్పటికీ కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది. మొన్నటి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఉమాను కాదని వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ కట్టబెట్టారు. దేవినేని ఉమాకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హైకమాండ్ బుజ్జగించినట్లుగా టాక్ వినిపించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేశారాయన. అయితే టీడీపీ పవర్లోకి వచ్చాక ఉమాకు మంచి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతూ వస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు కూడా దేవినేని ఉమా పట్ల సానుకూలంగా ఉన్నారట. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధినేత మాట జవదాటని నాయకుడిగా, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపే ఎమ్మెల్సీ పదవిని తెచ్చిపెడుతుందని టీడీపీలో చర్చ జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు ఉమా అని ద్వితీయ శ్రేణి లీడర్లు చెప్తూ ఉంటారు. పార్టీ కోసం అధినేత మాటకు కట్టుపడిన ఆయనకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మైలవరం నియోజకవర్గంలో కూడా దేవినేని ఉమా లేని లోటు కనిపిస్తుందని ఆయన అనుచరులు చెప్తున్నారు. గొల్లపూడి ఆఫీసులో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా నిమిషాల్లో వాలిపోయేవారట ఉమా. అలవాటు ప్రకారం కార్యకర్తలందరూ తమ పనుల కోసం దేవినేని నివాసానికి వెళ్తున్నప్పటికీ ఆయన సున్నితంగా ఎమ్మెల్యే దగ్గరకు తిప్పి పంపిస్తున్నారట. ఎమ్మెల్యేతో పని అవుతుందని కార్యకర్తలకు నచ్చచెప్తున్నారట. గతంలో లాగా అన్ని వ్యవహారాలు మీద వేసుకోకుండా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి స్పందిస్తున్నారని చెప్తున్నారు ఆయన అనుచరులు. దాంతో గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాను తీవ్రంగా వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా సీనియర్ నేత తీరే వేరు అంటూ దేవినేని ఉమాను తెగ పొగడేస్తున్నారట ఈ ప్రాంత లీడర్లు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు బెర్త్ ఖాయమేనని టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లు ఊహిస్తున్నట్టే దేవినేనికి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందా? అధినేత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.